హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కుంకుమని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే కుంకుమని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ కుంకుమను ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాగ రౌండ్ షేప్లో ఉన్న ఒక ప్లేట్ని తీసుకొని అందులోకి మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని తగ్గట్టు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 టేబుల్ స్పూన్ పసుపుని అయితే యాడ్ చేసుకున్నాను. సో ఈ విధంగా పసుపుని యాడ్ చేసుకున్నాక ఇందులోకి మనము 1 టీ స్పూన్ బేకింగ్ సోడాని అంటే వంట సోడాని యాడ్ చేసుకోవాలండి. వంట సోడా యాడ్ చేసుకున్నాక వంట సోడాని పసుపుని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మనము బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకి కుంకుమ అనేది మంచి కలర్లో వస్తుంది. నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ లెమన్ అయితే తీసుకోవాలండి. లెమన్ని కట్ చేసుకొని సీడ్స్ని అంతా తీసేసుకోవాలి. సో ఈ విధంగా లెమన్ అంతా కట్ చేసుకొని సీడ్స్ని అంతా పక్కకు తీసేసుకొని ఆ హాఫ్ లెమన్ని అయితే దీనిలో స్క్వీజ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ లెమన్ మనము ఇలా దానిపైన స్క్వీజ్ చేస్తూనే మనకి కొద్దిగా బురుగా వచ్చినట్టు అనిపిస్తుంది కదా, మీకు ఇక్కడ తెలుస్తుంది. అదే అండి, ఆ రియాక్షన్ వల్లనే మనకి పసుపు అనేది కుంకుమ లాగా మారుతుంది. సో ఈ విధంగా అయితే మనం తీసుకున్న పసుపు బేకింగ్ సోడా క్వాంటిటీకి తగ్గట్టు లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. మరి ఎక్కువ చేసుకున్నా మనకి పౌడర్గా అవ్వదు. సో చూసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనమైతే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఇలా ముద్దగా ఉండి చిన్నగా పౌడర్ లాగా చేంజ్ అవుతుంది. సో వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఇలాగ బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఇలాగా మిక్స్ చేసుకుంటూ పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని మనము బాగా ఎండ కాస్తుంటే మనకి ఒక 2 అవర్స్ ఎండలో పెడితే సరిపోతుందండి. లేకుంటే కొంచెం డిమ్ లైట్ అలా ఉన్నప్పుడు ఒక 4 అవర్స్ అన్నా పెట్టాలి. ఎందుకంటే ఆ రియాక్షన్కి మనకి కలర్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. చూసారు కదా ఎంత బాగా కలర్ చేంజ్ అవుతుందో. ఇది 1 అవర్ తర్వాత అండి. సో మనం అప్పుడప్పుడు ఒకసారి ఇలాగా కదిలిస్తూ ఉండాలి. సో అప్పుడు మనకి రియాక్షన్ అంతా బాగా వచ్చేసి పౌడర్ కూడా మంచిగా డ్రై అవుతుంది. సో ఈ విధంగా మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ కుంకుమను అయితే మనం డ్రై చేసుకోవాలి. చూసారు కదా కుంకుమ కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో, మంచి రెడ్ కలర్కి అయితే చేంజ్ అయిపోయింది. చూసారు కదా కుంకుమ అయితే ఎంత ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇక్కడ మనం ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. జస్ట్ పసుపు, వంట సోడా, నిమ్మరసంతో మనం కుంకుమను అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము. ఇలా ప్రిపేర్ చేసుకున్న కుంకుమని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనము పూజకైతే వాడుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన కుంకుమని ఇలా పెట్టుకొని అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మీకు తెలుస్తుంది మంచి కలర్కి అయితే కుంకుమ అయితే చేంజ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా అనిపించింటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కుంకుమ తయారీ విధానం మీలో ఎంతమందికి ఆల్రెడీ తెలుసో కమెంట్ చేయండి.